హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆది అభిరుచి. ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ కీమా పులావ్ అండి. ఈ మటన్ కీమా పులావ్ని మనం మటన్ అలాగే రైస్ని రెండింటిని కలిపి కుక్ చేయడం వల్ల రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే దీన్ని మనం ప్రెషర్ కుక్కర్లో చేస్తాం కాబట్టి చాలా సింపుల్గా ఉంటుంది. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మటన్ కీమా పులావ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక కుక్కర్ గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత సన్నగా తరుముకున్న ఒక చిన్న ఆనియన్ని వేసుకొని ఆనియన్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకి పచ్చివాసన పోయేంత వరకు నూనెలో మగ్గించుకోవాలి. తర్వాత మనం ముందుగానే రెడీగా ఉంచుకున్న 1/2 కిలో మటన్ కీమాని వేసుకొని బాగా కలుపుకోవాలి. మటన్ కీమా అనేది మనకి 2 నిమిషాలు మగ్గేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువగా కుక్ చేయని అవసరం లేదు. ఇలా బాగా నూనెలో 2 నిమిషాలు మగ్గేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి వేసి సన్నగా కట్ చేసిన ఒక పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ కారం, అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని వీటన్నిటిని బాగా ఒకసారి మిక్స్ చేసి మనం 2 లేదా 3 నిమిషాలు సన్నని మంట మీద కుక్ చేస్తే మటన్లో నుంచి మనకి వాటర్ బయటకు వస్తుందండి. ఒకవేళ మీకు వాటర్ సరిపోదు అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, మరీ ఎక్కువగా వద్దు. ఇలా వాటర్ అంతా మనకి బయటకు వచ్చిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద మటన్ని కుక్ చేసుకోవాలి. మటన్ కీమా కుక్ అవ్వడానికి 2 విజిల్స్ సరిపోతుందండి, ఎక్కువ టైం పట్టదు. అందులో వాటర్ కూడా మనకి కీమా నుంచి వచ్చిన వాటరే సరిపోతాయి. ఒకవేళ కావాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి, మరీ ఎక్కువగా వాటర్ అయితే యాడ్ చేసుకోవద్దు. ఇలా మటన్ కీమాని 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇలా ఉడికించుకున్న మటన్ కీమాలో 1/2 కిలో మటన్ కీమాకి 1/2 కిలో రైస్ వేస్తున్నానండి. ఈ రైస్ని నేను 1 గంట పాటు నానబెట్టుకున్న రైస్ని వేసాను. అందులో 2 లవంగాలు, 1 యాలుక్కాయ, అలాగే 1 ఇంచ్ దాల్చిన చెక్క, 1/2 టీ స్పూన్ షాజీరా, 1/2 టీ స్పూన్ ఉప్పు. మనకు ఉప్పు అనేది కొంచెం చూసుకొని యాడ్ చేసుకోండి, ఆల్రెడీ మనకి కీమాలో ఉప్పు ఉంటుంది. తర్వాత 1 కప్పు రైస్కి 1.5 కప్పు నీళ్ళు వేసుకొని అందులో కొన్ని పుదీనా ఆకులు వేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద 3 విజిల్స్ వచ్చేంత వరకు రైస్ని ఉడికించుకోవాలి. ఇలా 3 విజిల్స్ వచ్చేంత వరకు రైస్ని ఉడికించుకున్న తర్వాత వెంటనే మూత తీయకుండా ఒక 10 నిమిషాలు అలానే ఉంచేసి తర్వాత మూత తెరిచి చూస్తే మనకి మటన్ కీమా పులావ్ అనేది పొడి పొడిగా పర్ఫెక్ట్ టెక్స్చర్లో రెడీ అయిపోయింది. చూసారు కదండి మటన్ కీమా పులావ్ ఎంత సింపుల్గా చేసుకోవచ్చో. మీరు కూడా ఈ మటన్ కీమా పులావ్ ట్రై చేసి రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.